నమస్తే. భూకం కేకం భేకం బాకం అన్నాడు శ్రీశ్రీ. అయితే వాళ్ళ విప్లవ కవి అన్నట్టు దాన్ని యూనివర్సిటీలో అప్లై చేస్తూ ఉంటారు. కప్పల్ లెక్క గెంతడము, గుడ్లగూబ లెక్క అరవడం, కేకలు పెట్టడము, ఇవన్నీ చేస్తుంటారు. అంటే అరాచకం సృష్టించాలి, న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళ ఐడియాలజీ అదే, ప్రత్యేక ఐడియాలజీ ఏముండదు. లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు, లిబరల్స్ ఇవేంటంటే లిబర్టీ అంటే స్వేచ్ఛ పేరుతో వాళ్ళు చేసేవన్నీ ఇదే. అది విద్యా సంస్థల, రాజకీయ వ్యవస్థన, ఇంకేదైనా సరే ఏ సిస్టంలో అయినా వాళ్ళు చేసేది అదే, న్యూసెన్స్ క్రియేట్ చేయడం. అట్లా కమ్యూనిజానికి మారుపేరు అరాచకం, అరాచకానికి మారుపేరు కమ్యూనిజం అన్నట్టు అయిపోయింది కదా. ఎల్జిబిటీ కల్చర్ అంట, దిక్కుమాలిన కల్చర్ని తీసుకొచ్చి జేఎన్యూ ఎట్లా ఇప్పటికే పాడైపోయింది. జేఎన్యూ అధికారంలో కూడా క్రియేట్ న్యూసెన్స్ అండ్ క్యాప్చర్ పవర్. వాళ్ళ సిద్ధాంతం అదే. అంతటి అంటే నాన్ సెన్స్ సిద్ధాంతం వాళ్ళది, నాన్ సెన్స్ ఐడియాలజీ వాళ్ళది, లెఫ్ట్ ఐడియాలజీ. చెప్పిన కదా, ఒక్కో దేశంలో ఇక్కడ మనం వామపక్షులు అంటాము, లెఫ్ట్ రైట్ అని చెప్పుకుంటాం కదా, అట్లా ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో వాళ్ళు మనగడ సాగిస్తున్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అరాచకం క్రియేట్ చేస్తున్నారు. నేపాల్లో చూసినాం మనం. అసలు రాచరికంలో అద్భుతంగా ఉండేది హిందూ రాజ్యంగా నేపాల్. కమ్యూనిస్టులు వచ్చాక కమ్యూనిస్టు పాలనలో ఏమైందో చూస్తున్నాం. 5 ఏళ్లలో 5 మంది ప్రధానులు మారిండ్రు. ఏమైంది నేపాల్లో? మహావిధ్వంసం 2 రోజుల పాటు. రాజు పాలనలో అద్భుతంగా ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది నేపాల్. అలాంటిది అధికారం చేపట్టి అక్కడ పాలనను చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యం అంటూ చేసిందేంటి? నెపోకిడ్. ఎందుకంటున్నారు? అదా మీ సిద్ధాంతం? అరాచకమే, న్యూసెన్సే. లెఫ్ట్ ఐడియాలజీ అంటే న్యూసెన్స్, అరాచకం. ప్రజాస్వామ్యం అని చెప్పి సామ్యవాదం ఇలాంటి పదాలు వాడుతూ మీరు, వాళ్ళ పిల్లలేమో లావిష్ లైఫ్ స్టైలు, తిండికి గతిలేని స్థితిలో సామాన్య నేపాలీలు ఉన్నారు. దీంతో ఆగ్రహం మామూలుగా కాదు అసలు. సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక చిన్న కారణం అంతే. రాజకీయ అవినీతి ఎక్కువ. వారసుల లైఫ్ చూస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సామాన్య నేపాలీ ఎట్లున్నాడు, నేపాల్లోని రాజకీయ పార్టీల పిల్లలు ఎట్లా బతుకుతున్నారంటూ పోలుస్తూ చాలా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో. అందుకు కదా ఆగ్రహం కట్టలు దించుకుంది వాళ్ళకి. ఒక్కసారిగా వాళ్ళ ఆగ్రహ జ్వాలలు పెళ్ళుబిగినాయి కదా. అందుకదా 2 రోజుల పాటు ఖట్మండు, నేపాల్లోని కొన్ని ప్రాంతాలు ఎట్లా మండిపోయినాయో చూసినాము. పార్లమెంటు నగలబెట్టారు. అసలు మంత్రులను తరిమి కొట్టారు, తరిమి తన్నారు మంత్రులను కూడా. తిరుగుబాటు వచ్చింది వాళ్ళ మీద, కమ్యూనిస్టుల మీద తిరుగుబాటు మొదలైంది నేపాల్లో. సరే, ఒక తాత్కాలిక సుశీలా కర్కి సైన్యము, అలాగే ప్రెసిడెంట్ కలిసి సుశీలా కర్కి ఒక మాజీ చీఫ్ జస్టిస్ని, మొట్టమొదటి మహిళ, నేపాల్కి మొట్టమొదటి ప్రధాని ఇప్పుడు ఆమె. అట్లా ఆమెను ప్రధానమంత్రిగా నియమించారు. సరే, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, స్థిరంగా ఉంది, అక్కడ ప్రశాంతంగా ఉంది నేపాల్లో పరిస్థితి. కానీ ఇంకా పూర్తిగా బాగైపోయిందని చెప్పడానికి లేదు. త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతారు. అక్కడ కూడా ఇక్కడ మనం అనుకుంటాం కదా, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కొన్ని వ్యవస్థలు ఏమాత్రం బాగు చేయని స్థితిలో వ్యవస్థలు నాశనం అయిపోయిన, అస్తవ్యస్తమైన అని చెప్పుకుంటాం కదా. నేపాల్లో కూడా అట్లే చేశారు ఇన్నేళ్ళు వాళ్ళు. కొద్ది సంవత్సరాల పాటు, ఈ కొద్ది కాలంలోనే నేపాల్లో అస్తవ్యస్తం చేసేశారు. 5 ఏళ్లలో 5 ప్రధానమంత్రులు అక్కడ. అట్లా చెప్పిన కదా, ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో వీళ్ళు మనగడ సాగిస్తున్నారు అని చెప్పిన, అరాచకం సాగిస్తున్నారు అని చెప్పిన కదా. అట్లనే అమెరికాలో కూడా ఒక గ్రూప్ ఉంది. అట్లనే ఆ ఓకిజం. అసలైతే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దీని గురించి ఎక్కువ మాట్లాడాడు. ఎల్జిబిటీ ఇష్యూ మీద, ఈ లింగ మార్పిడి శస్త్రచికిత్సల మీద చాలా మాట్లాడాడు. అయితే అందులో ఈ ట్రంప్ టీంలో ట్రంప్ కోసం ఎక్కువ పనిచేసి వీటి మీద ఫైట్ చేసిన వ్యక్తే అక్కడ ఓకిజం కల్చర్ మీద, ఎల్జిబిటీ మీద, ఈ అబార్షన్స్ వద్దని ఇలా కొన్ని ఇష్యూస్ తీసుకొని ఫైట్ చేసి వాయిస్ వినిపించిన వ్యక్తి చార్లెస్ కిర్క్. అతను ఒక్కసారి ఎట్లా చంపారో చూసాం కదా మాట్లాడుతుంటే. యూనివర్సిటీలో అసలు తుపాకులు ఎందుకు అంటే, అతను ఏమంటున్నాడంటే ప్రతి ఒక్క అమెరికన్ చేతిలో తుపాకీ ఉండాలి, అమెరికాలో అమెరికన్లకే రక్షణ లేదు, వలసల వల్ల అమెరికన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది, అమెరికా నష్టపోతుంది అని వలసలను వ్యతిరేకించేవాడు భారతీయ వ్యతిరేకుడు. అతను భారత వ్యతిరేకి. ఎస్, కిర్క్ అనేవాడు భారత వ్యతిరేకి. మనం గమనించలే, పట్టించుకోలే కదా. 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడాడు భారత దీని గురించి. H1B వీసాలు వద్దని ట్రంప్కి సలహా ఇస్తూ వస్తున్న వ్యక్తి ట్రంప్ దగ్గర చేరి, భారతీయుల వల్లనే స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయని వాదించిన వ్యక్తి
అట్లా ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఉట్టా అనే యూనివర్సిటీకి వెళ్ళి తుపాకులు ఎందుకు అవసరము, ప్రతి ఒక్కరి చేతిలో తుపాకు ఉండాలి, కాలేజీలో కూడా తుపాకీలు తెచ్చుకోవచ్చా లేదా అనే అంశం మీద మాట్లాడుతుండగా తుపాకీ కాల్పులకే బలైపోయినాడు. అక్కడికక్కడ కుప్పగూలాడు, చూసినాం మనం. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది, చూసుంటాం మనం. ఇది మాత్రమే కాదు, తను వివాదాస్పదుడు, అమెరికాలో వివాదాస్పద వ్యక్తి అతను. కరోనా వచ్చినప్పుడు దానికి చైనా వైరస్ అని పేరు పెట్టింది అతనే. మార్టిన్ లూథర్ కింగ్ కూడా విమర్శించాడు. అంటే అతను వైట్, ఈ అమెరికా తెల్లొల్లదే, అమెరికా వైట్ ఇస్తే. ఇంకా భారత వ్యతిరేకతనైతే పలుమార్లు ప్రదర్శించాడు. అసలైతే అమెరికా డెవలప్ అయిందే వలసలతో, వలసల దేశం అమెరికా. అలాంటిది ఇతను ఇమ్మిగ్రెంట్స్ కి వ్యతిరేకం అనమాట. ఈ కిర్క్ అనేవాడు వలసల దేశంలో నిలబడి ఇది తెల్లొల్లదే, ఇంకా బ్లాకీస్ ఉండడానికి లేదు, ఇండియన్స్ అసలే రావడానికి లేదు, ఇండియన్స్ వల్ల ఇక్కడ వాళ్ళకు నష్టపోతుందని ప్రచారం చేసినవాడు అనమాట. ఇండియా మీద చాలా వ్యతిరేకత, వలసల మీద వ్యతిరేకత, ఇండియా మీద విపరీతమైన వ్యతిరేకత అతనికి. అట్లా చాలా అతను చేసిన మాటలు, వ్యాఖ్యలు చాలా సార్లు వివాదాస్పదమైనవి. అదే చెప్పిన కదా, రైట్ లెఫ్ట్ అన్ని దేశాల్లో ఉంది కదా, అన్ని ఒకలా చూడడానికి లేదు. అమెరికాలో రైటిస్ట్ అంటే ఒక కన్జర్వేటివ్ పేరుతో ఉన్నారనమాట అక్కడ. అట్లా ఇతను తుపాకులు ఇమ్మిగ్రెంట్స్ ని వ్యతిరేకిస్తూ తుపాకీ కల్చర్ ఉండాలని, ప్రతి ఒక్కరి చేతిలో గన్ను ఉండాలని, అమెరికన్స్ చేతిలో, అలాగే అబార్షన్స్ వద్దనే దాని మీద కూడా కొంచెం మంచి స్పందన వచ్చింది అతని ఫైట్ కి. ఇంకా ఎల్జిబిటీల మీద కూడా, ఎల్జిబిటీ మీద కూడా. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కూడా కొంతకాలంగా ఈ లెఫ్ట్ ఐడియాలజీ పెరుగుతోంది. ఇక్కడ ఎట్లయితే ఈ కమ్యూనిస్టు ప్రభావం మనం అనుకుంటాం కదా, చికాగో 36 అని, అమెరికా యూనివర్సిటీలో కూడా విపరీతంగా లెఫ్ట్ భావజాలం పెరుగుతోంది, విపరీతమైన స్వేచ్ఛ ఎక్కువైపోయింది. దీంతో స్థానిక అమెరికన్ల ఆలోచనలో పడ్డారు స్థానికులు. అమెరికాకు కూడా ఒక కల్చర్ ఉంది, ఆ కల్చర్ ను కాపాడుకుందామనే ఆలోచన మొదలైంది. అందుకని ఎప్పుడు అసలు వినిపించలేదు అమెరికాలో లెఫ్ట్ ఏంది రైట్ ఏంది అనేది, ఎప్పుడు అసలు ఆ మాటలే వినబడలేదు. కానీ కొంతకాలంగా అక్కడ కూడా, ఎందుకంటే మన పత్రికలు రాసినవి చూసినాము, జాతీయవాది కిర్క్ అన్నారు. నిజంగానే జాతీయవాది, అమెరికా జాతీయవాది అతను. అమెరికా హక్కుల కోసం, అమెరికా పౌరుల కోసం, అమెరికా దేశం కోసం తన వాయిస్, తన స్వరాన్ని తను వినిపిస్తున్నాడు, అమెరికా జాతీయవాది. కానీ భారత వ్యతిరేకి. అట్లా తను ఒక రాడికల్ లెఫ్ట్ పొలిటికల్ వాయిస్ కి వ్యతిరేకంగా తన వాయిస్ వినిపించాడు చార్లీ కిర్క్. ఇక నేపాల్కి వద్దాం. నేపాల్ ఏంది, మన దగ్గర కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కంకాలాలు ధర్మస్థలం అంటే మీకు వెస్ట్ బెంగాల్లో చదివితే బోల్డ్ కంకాలాలు బయటపడతాయి. వీళ్ళే లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో కొన్ని దశాబ్దాల పాటు వెస్ట్ బెంగాల్ని ఏలిన జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య ఏలికలో, పాలనలో అసలు ఎన్ని కంకాలాలు బయటపడతాయో ఇప్పుడు తవ్వితే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఇంకా నేపాల్లో అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమెరికాలో డెమోక్రాట్ల రూపంలో ఉన్నారు అరాచకులు, ఇక్కడ మనం కమ్యూనిస్టులమని పిలుచుకుంటున్నాం వాళ్ళను. చైనాలో మావోయిస్టులు అంటున్నారు, ఇంకో చోట లిబరల్స్ అంటారు, కొన్ని యూరోప్ కంట్రీస్ లో లిబరల్స్ అంటున్నాం. పేర్లు ఏవైనా సరే, పేర్లు రకరకాలుగా ఉన్నాయి. కానీ డెమోక్రాట్లు, కమ్యూనిస్టు, మావోయిస్టులు, లిబరల్స్ అందరూ ఒకటే, వాళ్ళ సిద్ధాంతం ఒకటే, అరాచకము, న్యూ సెన్స్, నాన్ సెన్స్. నిజం లేని ఇజం వాళ్ళది, మీనింగే లేని ఇజం వాళ్ళది, నిజం లేని ఇజం వాళ్ళది. ప్రజల నమ్మకాలు వదిలేట్లా, కొందరు నమ్మకాలు కొందరికి ఉంటాయి. వెకిలి చేయడం, అపహాస్యం చేయడం, తక్కువ చేయడం, మీకు చదివే రాదనడం, మీరు మూడులు అనడము, వాళ్ళ ఎజెండా అదే, వాళ్ళ ప్రాపగండా, వాళ్ళ ఎజెండా. యూరోపియన్ ఉండేది ఒకప్పుడు అట్లా, యూరోపియన్ మించిన వాళ్ళు లేరు ఈ విషయంలో. మరి వాళ్ళ ఏలికలో ఉన్నాం కదా, మనం మెల్లమెల్లగా బయటపడుతున్నాం బానిసత్వ భావజాలం నుంచి. మళ్ళీ మన రామరాజ్యాన్ని స్థాపించుకుందామని, మళ్ళీ రాముడు పుట్టిన నేలలో రాముడు కోసం మనం మళ్ళీ ఇది చేస్తుంటే, రామరాజ్యం కోసం వీళ్ళు ఇంకా అదే భావజాలంలో ఉన్నారు, అదే ప్రాపగండా అనమాట వాళ్ళ ఎజెండా. రాముడు అంటే గుర్తొచ్చింది మళ్ళీ నేపాల్కు రిలేటెడ్ గా ఏమన్నాడు, కేపీ శర్మ ఓలీ దరిద్రుడు, మళ్ళీ ఏదో అన్నాడు, 2020లో మొదలుపెట్టిండు. అప్పుడు ఇదే మాట అన్నాడు, అయోధ్య ఫేక్ అన్నాడు వాడు. అప్పుడు అయోధ్య ఫేక్, అసలు రాముడు నేపాల్లో పుట్టిండు. అట్లనే లిఫు లేక్, కాలాపాని లాంటివన్నీ కూడా, అంటే కొన్ని సరిహద్దు ఇవన్నీ కూడా నేపాల్వి అన్నాడు. నిన్నేమన్నాడు అంటే, దిగిపోయిన తర్వాత దింపారు, తిరుగుబాటు చేశారు. లిటరల్ గా కమ్యూనిస్టు పాలకుల మీద ప్రజలు స్వచ్ఛందంగా యూత్ వచ్చి తిరుగుబాటు చేసి తరిమి తన్ని డిమాండ్ చేసి, ఈ ప్రభుత్వం మాకొద్దు, దిగిపోవాలనంటే దిగిపోవాల్సి వచ్చింది. ఇండు తగలబెట్టారు, పార్లమెంట్ తగలబెట్టారు, సుప్రీంకోర్టును తగలబెట్టారు, జైళ్లను ధ్వంసం చేశారు. పోటెత్తిన యువత ఆగ్రహంతో, ఆగ్రహావేశాలతో. వాడు అధికారం పోయినా కూడా గమ్మును ఉండలేదు. లేఖ విడుదల చేశాడు, సుదీర్ఘమైన లేఖ విడుదల చేశాడు ఓలీ.
నేను రాముణ్ణి అనడం వల్లే, రాముడు నేపాల్లో పుట్టాడు, అయోధ్య లేదు అని అనడం వల్లే నేను అధికారం కోల్పోవాల్సి వచ్చిందని భారత్ మీద ఏడుస్తాను ఏంటి వీడు? అసలు తన సంక్షోభం వెనుక భారత్ ఉందని చెప్పడం వాడి ఉద్దేశం అని ఈజీగా అర్థమవుతుంది. నేపాల్ సంక్షోభం వెనుక భారత్ లేదు కానీ, మోదీ లేదు కానీ, జయశంకర్ లేదు కానీ, మన రా లేదు కానీ, మా రాముణ్ణి, భారతదేశాన్ని, మన నాయకుణ్ణి ఏదన్నా అంటే అట్లనే అవుతుంది. అదే జరిగింది ఇప్పుడు. మా దగ్గరనే కదా రాముణ్ణి తిట్టిన వాళ్ళు అసలు చావు కూడా సరిగా వస్తలేదు. కుక్క సావు కూడా అనొద్దేమో అసలు. అతి ఎవరికి పగోడికి కూడా రావద్దురా నాయన ఈ సావు అన్నట్టుగా రాముణ్ణి తిట్టిన వాళ్ళందరూ కోరుకోరు. ఎవరు రామ భక్తులు ఎవరు ఒకరి పతనాన్ని కోరుకోరు, ఒకరి చావుని అస్సలే కోరుకోరు. కానీ అంతే, ఇక అంతే. రాముణ్ణి ఏదన్నా అంటే అంతే. అది ఈ దేశపోడైనా బయటోడైనా మా రాముణ్ణి తిడితే అంతే. ఇంకా అట్లా వాళ్ళు అవినీతి పాలనలో అవినీతి జరిగింది నిజం కదా. వారసులు చాలా ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నది నిజం కదా. మీ దేశ యువతే కదా, ఆ దేశ యువతే కదా బయటపెట్టింది, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది నిజం కదా. భారత్కి ఏం సంబంధము? ఇంకా అంతైతే డీప్ స్టేట్ ఆడిస్తే అదే చెప్పుకుంటున్నారు కదా అందరూ. ఎందుకంటే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, అమెరికాకు చైనాకు పడదు కాబట్టి, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలి కాబట్టి, చైనా మీద చాలా విషయాల్లో భారత్తో పాటు, సరే భారత్కు కూడా సరిహద్దు దేశమే కానీ చైనా ఆధిపత్యం ఎక్కువ. ఎందుకంటే చైనా ఏమంటారు, చైనా నిలబెట్టిన వాళ్ళే అక్కడ ఉన్నారు. చైనా చెప్పు చేతల్లో అక్కడ ప్రభుత్వ పాలన సాగుతుంది. వీళ్ళందరూ ఓలీ కానీ ప్రచండ కానీ వీళ్ళందరూ కూడా చైనా చెప్పు చేతల్లో ఉన్నవాళ్ళు కదా, చైనా ఆడిస్తున్నట్టు ఆడుతున్న వాళ్ళు. కాబట్టి డీప్ స్టేట్ హస్తం ఉంది, డెఫినెట్ గా ఉంది. ప్రచారం ఏంది ఇంకా చెప్తున్నా కదా, డీప్ స్టేట్ ఇదంతా చేయించింది. అలవాటే కదా అమెరికాకు. చిన్న చిన్న దేశాలలో అరాచకాలు సృష్టించడం అమెరికాకు అలవాటే కదా, డీప్ స్టేట్కి అలవాటే కదా. ఎన్ని చూడట్లేదు మనం. సరే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో మనకు మామూలుగానే వైరం ఉంది కాబట్టి పాకిస్తాన్ మన మీదకి ఎగేయచ్చు. ఎందుకంటే వాడికి అంత డిఫెన్స్ ఆయుధ లాభి కాబట్టి, వాడి ఆయుధాలు అమ్ముడు పోవాలి కాబట్టి, యుద్ధం కావాలి కాబట్టి రెచ్చగొట్టాడు. అట్లా అన్ని దేశాల్లో అట్లాగే చేస్తాడు. మళ్ళీ యుద్ధం ఆపింది నేనే అంటాడు. వీడికి ఇంకా నోబెల్ శాంతి బహుమతి కావాలంట. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తెల్లారే ఆపుతా అన్నాడు అధ్యక్షుడు అయ్యాక. మొన్నటి వరకు కూడా ఇంకేమి ఇదవ్వలేదు. నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నాడు వీడి ఆశ. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కావాలి వీడికి. ఒబామాకి ఇచ్చారు కదా, ఇప్పుడు వీడికి ఇవ్వాలి. అసలు నేపాల్ ఏం సంబంధం? చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని డీప్ స్టేట్ ఆడిస్తుంటే వాడు ప్రధానిగా పదవి దిగిపోయి ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా సిగ్గు రాకుండా, నేను రాముని అన్న కాబట్టి అంటే భారత్ నేను దించేసిందా? ఇక పని లేదా మోదీకి? వేరే పని లేదా? ఎన్ని ఛాలెంజ్లు, ఎన్ని సవాళ్ళు ఇక్కడ ఈ దేశం కిందనే, ఈ దేశానికే. భారత్ మీద ఏడుస్తున్నాడు. చెప్పినా కదా, రాముణ్ణి అంటే అది రాముడి మహిమ అంతే, ఈ నేల మహిమ అంతే. మా రాముణ్ణి ఈ దేశం నుంచి విడదీయాలని చూసినా, మా శ్రీరాముణ్ణి ఏమన్నా, మా దేశంని ఏమన్నా అట్లనే అవుతుంది. అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు ఏమన్నది అంటారు కానీ చార్లీ కిర్క్ అనేవాడు భారత వ్యతిరేకి. సరే పోయిన వాళ్ళని అనొద్దు అంటే నేనేమనట్లేదు, వివాదాస్పదుడు అతను. ఇది ఒక్కటే కాదు, అమెరికా వైట్ వాళ్ళదే, అమెరికా తెల్లోళ్ళదే అన్నాడు. అసలు బ్లాకీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు. అసలు వలసల దేశం అది. వేరే దేశాల వాళ్ళు వలస నుంచి ఇమిగ్రెంట్స్ లేదు. అసలు అమెరికా ముందుకు సాగదు. ఒక్క పూట ఒక అడుగు ముందుకు వెళ్ళదు అమెరికా. అది ఏ రకంగా చూసినా. మరి ఎవరు ఉండొద్దు అంటాడు? గన్ కల్చర్ అంట, ప్రతి ఒక్కడికి తుపాకు ఉండాలంట. సరే కొన్ని బాగానే ఉన్నాయి, ఎల్జిబిటీ, ఓకిజము, ఈ అబార్షన్స్ ను వ్యతిరేకించడము, ఇవి కొంచెం మనకు నచ్చే అంశాలు అవి. కానీ భారత్ అంటే తీవ్ర వ్యతిరేకత వాడికి. చార్లీ కిర్క్ అనేవాడికి భారత్ని విపరీతంగా ద్వేషించేవాడు. ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు. సరే మనం అంత దూరం మనం పట్టించుకోలేదు కానీ ఎప్పుడు భారత వ్యతిరేక స్టేట్మెంట్ చేస్తూ వస్తుంటాడు అనమాట కంటిన్యూస్ గా. అందుకనే మా రాముణ్ణి అంటే, మమ్మల్ని అంటే, మా నాయకుడిని అంటే అట్లే ఉంటది. ఎందుకంటే ఒక సత్యాన్ని, ధర్మాన్ని, నీతి నిజాయితీలను నమ్ముకొని ఎదుగుతున్న దేశం ఇది. సనాతన ధర్మం విలసిల్లిన దేశం ఇది. ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ఇది. విశ్వ మానవాళి క్షేమాన్నే తప్ప క్షామాన్ని, సంక్షోభాన్ని ఎప్పుడు ఈ దేశం ఆశించదు, భారతీయులు ఆశించరు. ఇప్పుడున్న మా నాయకుడు అసలే ఆశించడు. యుద్ధాలు మేము చేయము. అయోధ్య అంటేనే యుద్ధం లేని అని. అయోధ్య అంటే యుద్ధం లేని అని. నువ్వు అయోధ్యనే ఫేక్ అంటే ఎట్లా? ఓలీగాడు 2020లో అన్నాడు, మళ్ళీ మొన్న అన్నాడు. పంచవర్ష ప్రణాళికలాగా 5 ఏళ్ళకోసారి వీడియో స్టేట్మెంట్ ఇస్తారేమో మరి. 2020లో అన్నప్పుడే మన వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడా మళ్ళీ అదే మాట అన్నాడు. అందువల్ల భారత్తో పెట్టుకున్న ఏ దేశమైనా ఎవడైనా బతికి బట్టగట్టిన చరిత్ర లేదు. ఏమయ్యాడు జస్టిన్ ట్రూడో? ఎంత నీళ్ళుగాడు వాడైతే. కెనడా జస్టిన్ ట్రూడో, మాల్దీవ్స్ మొయిజు,
మదమనిచిండా ఒక్క ఫోటోషూట్తో పోయి లక్షద్వీప్లో ఒక సముద్ర తీరంలో బీచ్లో లక్షద్వీప్ బీచ్ దగ్గర పోయి ఒక కుర్చేసుకొని కూర్చున్నాడు, 5-6 ఫోటోలు దిగిండు, వీని మదం అనిగింది. అక్కడ మాల్దీవ్స్ అని మదం అనిగింది. శ్రీలంకలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాడు జర నీలుగా పోయినాడు కదా, వాడు కమ్యూనిస్టే. తర్వాత ఏమైంది, ఇప్పుడు అసలు కమ్యూనిస్ట్ అయినా సరే ఇప్పుడు కొంచెం అనుకూలంగా మారింది. ఇంకా తెలిసింది భారత్ పవర్ ఏంటో తెలిసింది. భారత్ ఇట్లయితే కష్టం రా నాయన అని చెప్పేసి వాడు జర తగ్గిండు. వాడు నీలిగినోడే, శ్రీలంకోడు కూడా నీలిగినోడే, భారత్ మీద దారికి వచ్చిండు ఇప్పుడు మంచిగా. అమెరికా చక్కగా అయిపోయింది కదా. వాడు ఇవాళ కూడా ట్రంప్ వాళ్ళ పేపర్లో చూసా, ఇండియా కూడా వస్తున్నాడు అంట ట్రంప్. మోదీ నాకు మంచి స్నేహితుడు, మాట్లాడాలనుకుంటున్న త్వరలో అని ఏదేదో రోజుకో స్టేట్మెంట్ ఏదో ఇస్తున్నాడు. మళ్ళీ వాడి కోటరీతో మళ్ళీ వ్యతిరేక స్టేట్మెంట్లు కూడా ఇప్పిస్తున్నాడు. వాడి నైజం అదంతే, వాడి కన్నింగ్ నేచర్, వాడి నేచర్ అదంతే. బ్రాహ్మణులు అన్నాడు, ఆయిల్ దొంగతనం, నిన్న కూడా ఏదో అన్నాడు, రష్యాతో వల్లే మేము ఇది చేశామన్నాడు. అంటే ఒక స్థిరత్వం లేదు, స్థిమితం లేదు. భారత్తో ఎలా సంబంధాల విషయంలో వాడు కావాలని తెచ్చుకుంటున్నాడు. ఆ విషయంలో అమెరికాలో ఇప్పటికే నిరసన మొదలైంది. నష్టపోయేది అమెరికన్సే. అమెరికా సామాన్య పౌరులే ఈ టారిఫ్ వార్ వల్ల. అన్ని దేశాలు విసిగిపోయినాయి ట్రంప్ ఈ తీరు విషయంలో. మళ్ళీ ఇంకోటి పాకిస్తాన్, ఇప్పుడు ఇన్ని దేశాలు కదా, పాకిస్తాన్ చక్కగైంది, పాకిస్తాన్ కూడా చక్కగైంది, ఏదో చేయబోయింది. ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదులిచ్చినాం. ఆ దెబ్బతో వాడికి ఇచ్చిన బదులుతో వీడు చక్కగైంది, బంగ్లాదేశ్ వీడు చక్కబడ్డాడు. పాకిస్తాన్కి ఎప్పుడైతే మనం మామూలు నష్టం కాదు పాకిస్తాన్కు, ఎయిర్ బేస్ ఇంకా మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి. మనం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఆపరేషన్ సింధూర్ పేరుతో. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే వీడు వణికిపోయాడు పక్కన బంగ్లాదేశోడు. వాడు చక్కగా అయినాడు, కిమ్మనకుండా కూర్చున్నాడు. అయితే మొన్ననే ఒక పెద్ద విమానం దిగిందట. మరి అధికారులు ఆ విమానం దగ్గర ఉన్న ఫోటోలు ఇదైనాయి. మళ్ళీ ఆయుధాలే, ఇంకేముంటది. అమెరికా వాడు ఏమిస్తాడు, ఆయుధాలు ఇస్తాడు. భారత్ మీద వేయడానికి ఆయుధాలు అక్కడ పెట్టుకుంటాడు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ వాడిదే కదా. వాడు ఆయుధాలన్నీ F-16 మొత్తం మనం ధ్వంసం చేసినాం కదా, సిగ్గుపోయింది వాడిది. అందుకు కదా ఏమంట వాడికి. అంతవరకు బాగానే ఉండి భారత్ మీద పాకిస్తాన్తో ఎగేసిండి ఏం తెలియనట్టు తెచ్చిపోవడానికి కారణం అది కూడా. అంత అవమానం జరిగింది వాడికి. ఇప్పుడు కూడా మళ్ళీ అధునాతన ఆయుధాలు ఏవో వచ్చినాయంట. ఓ పెద్ద విమానం దిగింది మొన్ననే, ఒక 2 వారాల క్రితం. అని మళ్ళీ రెడీ చేసుకుంటుందేమో భారత్కి. ఈసారి భారత్ మొన్ననే గట్టి బుద్ధి చెప్పేసినాము. ఒకప్పటి భారత్ కాదు ఇది, నయా భారత్. వాళ్ళ విలాసాలు, వాళ్ళ కుటుంబ వారసత్వం మాత్రమే చూసుకునే నాయకుడు కాదు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు భారత్ నేలుతున్నది, నయా భారత్ నేలుతున్నది. దేశ సేవనే, దేశమే పరమావధిగా, దేశ ప్రజలే కుటుంబంగా భావించి అన్ని వదులుకున్న సర్వసంగ పరిత్యాగి ఇప్పుడు ఆ పీఠం మీద కూర్చుని ఉన్నాడు. నేపాల్లో లాగా నెపోకిడ్స్ లేరు, నెపోటిజం లేదు. అందుకే ప్రజల విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు ఆ నాయకుడు. హ్యాట్రిక్ విజయం సాధించాడు నరేంద్ర మోదీ. చెప్పనించా మోదీ. ఇప్పుడు ఇన్ని దేశాలు చక్కగానే కదా మరి. శ్రీలంక, కెనడా, బంగ్లాదేశ్, పాకిస్తాను, అమెరికా, చైనా కూడా 2 అడుగులు వెనక్కి తగ్గింది. సరే ఇది వేరే అనుకోండి, ఇది కొంచెం అగ్రరాజ్యము, చైనాతో వ్యవహారాలు వేరు అన్నది. అయినా సరే వెనక్కి తగ్గింది. సరిహద్దు సమస్యలను కూర్చొని పరిష్కరించుకున్నాము. చాలా జరుగుతున్నాయి. అమెరికా పెత్తనాన్ని కట్టడి చేయడానికి రష్యా, చైనా, భారత్ చూస్తున్నాం మనం ఆ పరిణామాలు కూడా. అయితే ఇప్పుడు నేపాల్లో కూడా అదే ఆల్రెడీ మొదలైంది, జరగబోతోంది. సుశీల కర్క్ వారణాసి అంటుంది, గంగా అంటుంది, మోదీ అంటే చాలా అభిమానం అంటుంది. ఆ గంగా తీరాన వారణాసిలో చదివిన, BHCలో చదివిందంట, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆమె చదివింది. అయితే ఏదో పాజిటివ్గా ఆమె అన్నంత మాత్రాన భారత్ అని అంటే అంతగా మనం నేపాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. అంత గుడ్డిగా మనం సమర్థించి ఓ అనిగా పక్కన వేసుకోవాల్సిన అవసరం లేదు. నేపాల్ని మనం ఏమి పొంగిపోవాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే మనం ఉంటే వాడికి నడవదు, వాళ్ళ భయము. చైనా ఎట్లాగో బయటపడుతుంది సహాయం చేయడానికి. చైనా ఎట్లాగో, ఎందుకంటే చైనా పెంచి పోషించిన వాళ్ళనే కదా తన్ని తరిమి కొట్టింది. ఇప్పుడు చైనా బయటకు వచ్చి బయటపడి ఏమీ చేయలేదు. మనం 26 మార్గాలు ఉంటాయంట భారత్కి, నేపాల్కి. 26-28 లింక్స్ ఉంటాయన్నమాట, రహదారి మార్గాలు. అవి మూసేస్తే తిండికి లేక చావాలి. మనం వాడి మీద జోకులు వేసుకుంటాం కదా, పాకిస్తాన్ వాడి మీద గోధుమ పిండికి లేదురా నీకు, గోధుమ పిండి కూడా అడుకునే స్థితి, మేము ఇస్తున్నాం భిక్ష అని. వీడు నేపాల్ కూడా భిక్ష పెట్టేది మనమే. ఈ మనోళ్ళే అసలు ఈ నేషనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళకి తెలుసా, అవగాహన లేకనా, కావాలని అసలు ఏందో అర్థం కావట్లేదు. ఎందుకు కలుపుకోవాలి నేపాల్ని హిందూ రాజ్యం చేసేసి భారత్ కలుపుకోవాలి అని వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇక్కడ.
ఇక వీళ్ళ మనసులోనే చెప్పేస్తారు. ఎందుకు కలుపుకోవాలి, చాలా నష్టం నేపాల్ని కలుపుకుంటే, ఏం లాభం నేపాల్తో, అడుగుతుంటున్న దేశం ఇప్పుడు అది, ఎందుకు కలిపేసుకోవాలి, ఏం అవసరం ఉంది భారత్కి ఇప్పుడు నేపాల్ను ఇప్పుడు కలిపేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు గలవాలి, ఎందుకు గలుస్తుంది, ఏం పని నేపాల్తో కలవడం వల్ల ఏం పని. ఇక్కడ చాలా మంది ఆశపడుతున్నారు నేపాల్ని కలిపేసుకుందామని. నేపాల్ ఉంటేనే మంచిది, ఆ పేదరికాన్నంతా మనం మోయాల్సి వస్తుంది, ఇప్పుడు మన నెత్తిన వేసుకోవాలి ఇప్పుడు ఆ పేదరికాన్ని మనం, అంత అవసరమే వచ్చింది మనకు, మళ్ళీ 5-6 ప్లేసుకోపోతుంది ఆర్థికంగా. ఈ నేపాల్ని కలిపేసుకొని ఈ ఆల్రెడీ వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఇంకా రమ్మని బార్లా తెరిచి ఈ ఆన్ని ఇన్ని కలిపేసుకుంటే మళ్ళీ 10-12 ప్లేసుకోపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఏ ప్లేస్లు ఉంటే అక్కడికి పోతుంది, మళ్ళీ 5 నుంచి 4 ఆ ప్లేస్కి వస్తే రాబోతున్నాం కదా. అందువల్ల నేపాల్ ఉంటేనే బాగుంటది. ఒక ముఖ్యమైన బఫర్ స్టేట్ మనకు అది, చైనాకు భారత్కు మధ్య బఫర్ స్టేట్ గా ఉంది అది. భద్రత విషయంలో కానీ ఏ రకంగా చూసినా ఈ 2 దేశాల మధ్య ఉన్నదంటే చైనా సైన్యము ఆ వైపు నుంచి మన భారత్ను టచ్ చేయకుండా, మన భారత్కు రాకుండా బ్లాక్ చేసే అవకాశం అన్నమాట అది. అక్కడ హిమాలయాలు మనకు ఉత్తర భారతదేశానికి ఒక సహజ రక్షణగా ఉంది. నేపాల్ దాన్ని మరింత పటిష్టపరిచేలా నేపాల్ ఉంటుంది భౌగోళికంగా మనకి. 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా నేపాల్ మనకు ఒక వ్యూహాత్మక మద్దతుగా పనిచేసిందని చెప్పొచ్చు. చైనా ప్రభావం పెరగకుండా ఉంచడానికి, ఇంకా ముందుకు రాకుండా ఉంచడానికి నేపాల్ మన ముఖ్యంగా మన భద్రతకు, భారత జాతీయ భద్రతకు కీలకం నేపాల్. చాలా అంటే విశాలమైన బార్డర్, మనం సరిహద్దు షేర్ చేసుకుంటాం నేపాల్తో. 1800 కిలోమీటర్లు. అటు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్ 5 రాష్ట్రాల నుంచి మనకి సరిహద్దు ఉంటుంది నేపాల్కి అన్ని విధాలుగా. ఇప్పుడు మనం కలిపేసుకుంటే ఇప్పుడు అక్కడ మొదలైన మావోయిజాన్ని ఇప్పటికే మన దగ్గర వాళ్ళతోటే చచ్చిపోతున్నాం. ఆ గుంపంతా మనకెందుకు, మళ్ళీ ఆ పేదరికం మనకెందుకు, ఆ కమ్యూనిస్టులు మనకెందుకు, పోతారేమన్నా దరిద్రులీళ్ళు. వాడు ఇంత కుర్చీలకెళ్ళి దించినా వాడు ఓలిగాడు అసలు కదులుతలేడు. వాడు ఎక్కడో ఉన్నాడు, నేపాల్లోనే ఉన్నాడు. వాడు లేఖ రిలీజ్ చేసిండు కదా నిన్న, నేపాల్లోనే ఉన్నాడు. చైనా పారిపోలేదాడు, పారిపోలేదు. అక్కడ కూడా కన్వర్జెన్స్ విపరీతంగా ఎప్పుడైతే రాచరిక పాలన పోయిందో, రాచరిక వ్యవస్థ పోయిందో, భయంకరమైన కన్వర్జెన్స్ అక్కడ. లవ్ జిహాదులు కూడా, నేపాల్లో లవ్ జిహాదులు కూడా పెరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు, కల్చర్ కూడా వచ్చేసింది. అలాంటి నేపాల్ లెక్క ఉంటేనే మనకు మంచిది. ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని కలుపుకొని మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. సరే, కొన్ని సరిహద్దు వివాదాలునే రాముడి మీదతో పాటు సరిహద్దు గురించి కూడా ఓలీ మెన్షన్ చేశాడు. అవి మెల్లగా ఏముంది, అది వాడు అనడం ఏంది, ఈ కాలాపని ఇలాంటివన్నీ కూడా నేపాలి అంటున్నాడు, కాదు భారత్దే అని మనం ఆల్రెడీ చెప్పేశాం. ఇంకో కోణం కూడా ఉంది, ఇందాక చెప్పిన కదా, రాచరికం వైపు కూడా నేపాలీలు కొందరు ఆలోచిస్తున్నారు. దాదాపు ఒక 20% పీపుల్ నేపాల్లో మళ్ళీ రాజు రావాలి, జ్ఞానేంద్ర రాజుగా రావాలని ఉద్యమాలు చేస్తున్నారు. రాచరికాన్ని కొందరు కోరుకుంటున్నారు, కానీ మనం ఇప్పుడే చెప్పలేం, ఆ విషయంలో మనం జోస్యం చెప్పలేం. కాకపోతే కొంత టైం పడుతుంది, అక్కడ అస్థిరత తొలగడానికి, ఆ సంక్షోభంకి తెరపడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే అంటే 2 రోజులు అంత హింస జరిగి ఇప్పుడైతే పరిస్థితి కొంచెం అదుపులో ఉంది నేపాల్లో. అట్లా భారత్ ఇంకా తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు కాలు దూవడమే. ఈడు అమెరికా ఓడేమన్నా చేసిండు, చైనా ఓడేమన్నా చేసిండంటే అర్థం ఉంది. వీడు నేపాల్ ఓడు ఏం చేయగలుగుతాడు మనల్ని? డిక్కీ బలిసిన కోడట చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అట్లుంది వీడిది. భారత్ మీద వేస్తున్నాడు ఆడు. రెచ్చగొట్టే ప్రయత్నమా ఇది? భారత్ని బదనాం చేసే ప్రయత్నమే కదా. సరే, రెచ్చగొట్టి వాళ్ళని ఉఫంటూ ఇదికి పోయేది. నిజంగానే తలుచుకుంటే ఎంతసేపు నేపాల్ని ఆక్యుపై చేసుకోవడం? భారత్ నిజంగా తలుచుకుంటే ఎంతసేపు నేపాల్ని ఆక్యుపై చేసుకోవడం? నిన్న చూసినాం మనం. మరి కొన్ని ఏఐ ఉండొచ్చు, కొన్ని ఏదన్నా మార్ఫింగ్ ఉండొచ్చు, కానీ రియల్ కూడా ఉన్నాయి దాంట్లో. మోదీ కావాలంటున్నారు, యోగి ఫోటోలు కనిపిస్తున్నాయి, భారత జెండాలు కనిపిస్తున్నాయి, మన జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ఆ ఆందోళనలో కొన్ని నిజమే అయి ఉంటుందిలే, కొన్ని కల్పించవచ్చు ఈ దేశాన్ని, కానీ నిజమే అయి ఉంటుంది. ఈ టెక్నాలజీ వచ్చి ఏ వచ్చి దేని నమ్మాలో అర్థం కావట్లేదు. కానీ నిజంగానే అక్కడ ఒక భారత్ పట్ల అనుకూలత ఉంది, భయం ఉంది. వ్యతిరేకత అని అనలేను, కానీ కొందరు సామాన్య నేపాలీలకు ఎక్కడ భారత్ మమ్మల్ని కలిపేసుకుంటుందో, స్వాధీనంలోకి తీసుకుంటుందో అన్న ఒక అభిప్రాయం అయితే నేపాలీలో అయితే ఉంది. ఎవరైనా అంతే కదా, సొంతంగా ఉండాలనుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఈ కమ్యూనిస్టుల మధ్య, ఈ కమ్యూనిస్టు పాలకులు కమ్యూనిస్టుల మీద తిరుగుబాటు అయితే విభత్సంగా మొదలైంది. రాచరికం వైపు మొన్న మార్చిలో రాజు జ్ఞానేంద్ర ఆయన కొన్ని దేశాల సందర్శన చేసి తీర్థయాత్రలకేటో వెళ్ళి వస్తే విమానాశ్రయానికి త్రిభువన్ ఎయిర్పోర్ట్కు విపరీతంగా అసలు జనాలు ఎట్లా ఒక దాదాపు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వెళ్ళి
రాజా నువ్వే మాకు కావాలి, మాకు ప్రజాస్వామ్యం వద్దు, ఈ కమ్యూనిస్టు పాలన మాకొద్దు, మళ్ళీ రాజరికం కావాలని కోరుకుంటున్నారు. సరే భారత్ మరి ఏంటి అంటే అంత జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఎక్కడైనా సరే, ఏ దేశంలో ఏది జరిగినా. భారత్ చెప్పిన కదా, నేను మళ్ళీ చెప్తున్నా, అద్భుతమైన విదేశాంగ విధానంతో వ్యూహాలతో భారత్ ముందుకెళ్తుంది. ఇప్పుడున్న నయా భారత్, ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న మన నాయకుడు. సో నేపాల్ విషయంలో చూస్తోంది అంటే మంచికి ముందుంటది, కానీ యుద్ధం చేయాలి, రెచ్చగొట్టాలి, హింసకు అనేది భారతదేశ తత్వం కాదు. అసలు ఈ నేచర్ కాదు, మన నేచర్ కాదు, భారతదేశ నేచర్ కాదు అది. వాళ్ళంతా విసిగిపోయినారు, ఉద్యోగాలు లేవు, పేదరికము, లీడర్ల పిల్లలేమో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేపాల్ దురదృష్టమో ఏంటో కానీ ఆ దేశ జాగ్రఫికల్ గా చూస్తే కూడా మనకి ఈ మధ్య మొత్తం ఒక కొండలు ఉంటాయి, సమతల ప్రదేశం ఒకవైపు, పూర్తిగా సమతల ప్రదేశము. ఉత్తరాది వైపు అసలు వ్యవసాయం జరగదు, పొలం లేదు, ఏముండదు అక్కడ. తిండి గింజలు కూడా లేని పరిస్థితి. సరిపడ అన్నిటికీ భారత్ మీద ఆధారపడాల్సి వస్తుంది. భారత్ నుంచే వ్యాపారులు అన్ని ఎక్కడికి పంపిస్తారు. భారత్ లేకుండా నేపాల్కు నడవదు అసలు. మోదీ అన్న ఇష్టం వాళ్ళు చెప్పేదంటే సరే నిజంగానే ఇష్టం ఉండొచ్చు, కానీ ఎందుకంటే మనతో ఎలాంటి సమస్య లేదు కదా, నేపాల్తో మనకు లేదు, మనతో నేపాల్కు సమస్య లేదు కదా. అక్కడున్న కమ్యూనిస్టు పాలన వచ్చిందని కొంచెం మనం జాగ్రత్తగా ఉండడము ఇది తప్ప, వేరే ఇతర పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, చైనాతో ఉన్న సమస్యలేవి నేపాల్తో మనకు లేదు. అంత చిన్న దేశం, అంత పెద్ద వైశాల్యం సరిహద్దుగా పంచుకున్నా కూడా నేపాల్తో మనకు వేరే సమస్య లేదు. అందుకని వాళ్ళకి అంత వ్యతిరేకత లేకపోయినా మనం అంతగా అన్నారు కదా, భారతాన్ని మనకు మోదీ లాంటి నాయకుడు కావాలి, మోదీ అంటే ఇష్టము, గంగా నది ఇదని ప్రధానన్నా, ఇంకెవరన్నా కూడా పౌరులు ఎవరన్నా మనం అంతా మీదేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలు మనకు ముఖ్యం కదా. వాడు ఇష్టం లేకపోయినా వాడు అమెరికా వాడు కూడా ఏమంటాడు, బయటపడతాడు, బయటపడలేడు కదా. డీప్ రోడ్ ఆడిస్తున్నదని అర్థమవుతుంది కదా ఈజీగా. అట్లా చూస్తుంది భారత వ్యూహం కూడా ఏమై ఉంటది. ఇదే వాళ్ళు చెప్పడం భారతే ఎంత చేసిందని, కానీ భారత్కి అవసరం లేదు అసలు, భారత్కి అంత అవసరం లేదు. ఇప్పుడు ఎవరు సుశీల కర్కి బిహెచ్సిలో చదివిందంటే ఆశ్చర్యపోయినాం మనం. భారత్లో చదివిందంటే ఆమె ఒక్కతే కాదు, ప్రచండ ఇక్కడే చదివాడు. అక్కడ అంత ఒక ఏమంటారు అత్యున్నత విద్యను అందించే ఒక విశ్వవిద్యాలయాలు ఆ స్థాయిలో లేవు. అక్కడ బీటెక్ చేస్తే ఎంటెక్ ఇక్కడ రావాల్సిందే. అక్కడ డిగ్రీ చదివితే పీజీలకు మంచి ఒక ఏదైనా న్యాయవాద వృత్తి, న్యాయవాద విద్యలో ఇంకేదైనా చదవాలి, ఇంజనీరింగ్ లో ఇంకా పెద్దగా చదవాలంటే ఇక్కడికి రావాల్సిందే, పెద్ద చదువులు కావాలంటే. అబాలెన్ షా, ఈ ప్రచండ దహల్, పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ, ఇప్పుడు సుశీల కర్కి, వీళ్ళందరూ కూడా భారతదేశంలో చదివిన వాళ్ళే. ఇప్పటికీ కూడా తిండి గింజలకు కూడా మన భారత్ మీద ఆధారపడాల్సిన పరిస్థితే నేపాల్. అయితే కొంచెం సంక్షోభం అయితే ఇప్పట్లో కష్టమే నేపాల్ పరిస్థితి ప్రస్తుతం. ఓకే, మళ్ళీ ఎన్నికలు జరిగితే కూడా చెప్పలేం. అంటే ఈ సమయంలో ఏమన్నా మళ్ళీ ఉద్యమాలు వచ్చి తీవ్ర స్థాయిలో దాదాపు ఒక 20% అక్కడ ప్రజలు రాచరికాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా అది పెరిగి ఏమన్నా అంటే ఏం చేయలేరు కదా. ప్రజా ఉద్యమాలు ఆ స్థాయిలో వస్తే నిన్నేమైంది, అదే కదా జరిగింది. నిన్నట్లాగా మళ్ళీ ఒక పెద్ద ఉద్యమం లాగా వస్తే చెప్పలేం, కానీ ఎలక్షన్స్ వస్తే కమ్యూనిస్టులకే మళ్ళీ ఆ పార్టీలకే అవకాశం ఉందని చెప్తున్నారు. అదనమాట. ఇంకా నిన్న మొన్న మనం చూసిన బ్రాహ్మణులు అసలేంటి, నేపాల్లో మొత్తం బ్రాహ్మణులు, వీళ్ళు కమ్యూనిజం అనాలా, బ్రాహ్మణిజాన్ని అనాలా, ఇక్కడ మేధావులు కొందరు అంటున్న మాటలు, కొందరు మేధావులు. సైన్యాధిపతి కూడా అక్కడ సిగ్దల్ అశోక్ రాజ్ అతను కూడా బ్రాహ్మణే, సుశీల కర్కి బ్రాహ్మణే, పుష్పకుమార్ దహల్ ప్రచండ బ్రాహ్మణే, కేపీ శర్మ ఓలి బ్రాహ్మణే. అంటే అక్కడ జనాభా కూడా బ్రాహ్మణ జనాభా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ గూర్ఖాల్లో కూడా బ్రాహ్మణులు ఉంటారు. అందువల్ల చూడాలంటే ఇప్పుడు రాజరికం గురించి వస్తుంది కాబట్టి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది. మత్స్యేంద్రనాథ్ ఉన్నాడు కదా, అంటే గోరఖ్పూర్ మఠానికి నేపాల్కి ఒక మంచి సంబంధం ఉంటుంది అనమాట. అక్కడ గోరఖ్పూర్ మఠ సంప్రదాయంలో నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్లో చాలా మంది ఉంటారు. గోర్ఖాల్ అంటే గోరఖియా అంట. గోరఖియా రాను గోర్ఖా అయింది. వాళ్ళు గోరక్షణ అంటే ఈ గోరఖ్నాథ్ మఠం సంప్రదాయం నుంచి వచ్చి దాన్ని ఫాలో అవుతూ గోరక్షణలో ఉన్న వాళ్ళంట. వాళ్ళందరూ గోర్ఖా అసలు అయితే వాళ్ళే రాను గూర్ఖాలు అయ్యారు. ఇప్పుడు గూర్ఖా అంటే ఒక వృత్తిలాగా అయిపోయింది. వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి వాళ్ళు ఇంకా ఒక నైట్ సెక్యూరిటీ గార్డ్స్ గా చేస్తారు కదా, వాళ్ళల్లో కూడా బ్రాహ్మణ్స్ ఉన్నారు. అయితే ఏం శాపం అంటే ఈ గోరఖ్నాథ్ పీఠం ఉంది కదా, దాన్ని స్థాపించిన వారు మత్స్యేంద్రనాథ్ కదా. ఒకసారి నేపాల్ రాజు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన వాంతి చేసుకుని దాన్ని ఈయనకిచ్చారంట స్వామీజీకి. స్వామీజీ చీ అని విసిరేసి శాపం పెట్టాడంట. 11 తరాల వరకే ఉంటది నీ రాజ్యం అని శపించాడంట. అందుకని సరిగ్గా 11 తరాల్లో
అంటే దీపేంద్ర 11వ తరం అన్నమాట. ఎవరైతే వాళ్ళ తండ్రిని వీళ్ళందరినీ చంపాడు కదా, తల్లిని తండ్రిని మొత్తం 10 మందిని తను షూట్ చేసి తను కూడా కాల్చుకొని చనిపోయాడు కదా, ఆ దీపేంద్ర 11వ తరం వాడు అనమాట. వీళ్ళేమో వీళ్ళ దాయాదులు. అసలైతే ఇప్పుడున్న జ్ఞానేంద్ర ఆ కుటుంబం కాదు, దాయాదులు. అట్లా ఆ రాజవంశానికి ఆ శాపం ఉందంట. ఇలాంటి కథలు వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నిజంగా, ఎందుకంటే నిజమవుతున్నాయి. మైసూరు కూడా వడయార వంశం ఉంది కదా, మైసూరు రాజులకు కూడా ఇట్లాంటిది ఒక శాపం ఉందంట. ఆ రాజ్యంలో మగపిల్లలే పుట్టారని ఒక శాపం పెట్టిండ్రంట. అందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే మైసూరు రాజులు, వడయార రాజులు, ఇప్పుడు యదువీర చామరాజ వడయారుకి మాత్రం మొన్న మగపిల్లాడు పుట్టాడు, అతని వరకు కూడా అందరు దత్తత పిల్లలే. ఎవరో ఒకరిని దత్తత తీసుకుంటారు వాళ్ళ కుటుంబంలోనే, వాళ్ళ దాయాదుల నుంచే అంటే ఆ కుటుంబం పర్టికులర్ గా రాజు కన్నకొడుకు కావాలి కదా, వాళ్ళకి మగ సంతానం కలగట్లేదు, వాళ్ళ దాయాదుల నుంచి ఎవరినో ఒకరిని అంటే వాళ్ళ పద్ధతిలో అధికారికంగా దత్తత తీసుకుని రాజుగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు యదువీర వడయారికి ఇప్పుడు ఎంపీ, ఆయన బీజేపీ ఎంపీ, మైసూరు మహారాజు, అతనికి మాత్రం మొన్న కొడుకు పుట్టాడు. సరే, మరి ఎన్ని తరాలకు ఉందే మరి ఆ శాపం, ఎన్ని తరాలకు తెలియదు కానీ ఆ వంశానికి కూడా శాపం ఉందంట. అలా కొన్ని నిజంగా ఇది ఇప్పుడైతే నేపాల్ రాజవంశం విషయంలో అది నిజమైంది, మత్స్యేంద్రనాథ్ ఇచ్చిన శాపం అని తెలిసిందనమాట. అట్లా నేపాల్లో మరి పరిస్థితి అయితే ఓకే, ఆహ్వానించదగింది, స్వాగతించదగింది, కొంచెం ప్రశాంతంగానే ఉంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాని అయింది. 2026 మార్చిలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. చైనా సపోర్ట్ చేసే పరిస్థితి అస్సలే లేదు. ఇక్కడ కమ్యూనిస్టులనే తన్నిండ్రు కదా, వాళ్ళు నిలబెట్టిన వాళ్ళనే తన్నిండ్రు కాబట్టి బయటకి ఎట్లా వస్తుంది చైనా? సో ఇప్పుడు భారత్ మీద ఆధారపడాలి పూర్తిగా, నేపాల్ భారత్ మీద ఆధారపడాలి. 28 మార్గాలు భారత్ నుంచే ఉన్నాయి. అందుకే భారత్ అనుకూల మాటలు మాత్రమే మాట్లాడుతూ వస్తుంది. సుశీల గాని ఇంకా మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడున్న ప్రధాని, సైన్యం గాని, రాష్ట్రపతి గాని, ఓలీ మాత్రం ఈ మాట అన్నాడు మళ్ళా రాముని గురించి. నేను అట్లా అన్నందుకనే భారత్ను బదనం చేసే, భారత్ను పూర్తిగా బదనం చేసే, భారతే దీని వెనుకుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇంకా కమ్యూనిస్టుల పన్నాగం, అది కమ్యూనిస్టుల వాళ్ళ నైజం, అది భారత్ మీదనే కుట్ర ఎంతసేపు. అదనమాట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.